ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్ అయితే రెడీ అయిపోతున్నాయి. గమ్మత్ అయితే తినొచ్చు ఇక్కడ పందాది మనిషి కాదా వాడు పంది అనుకుంటున్నావు అంటే పంది లేకున్నాడు కానీ పంది అనుకుంటున్నావు. తేలరా పై 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 పైన రూపాయలు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డోమ్ హౌస్ లో 24 అవర్స్ క్యాంపింగ్. ఈ క్యాంపింగ్ కోసం గైస్ స్పెషల్ గా మేమైతే మీరు ఇక్కడ చూడొచ్చు ఐరన్ పైప్ లను యూజ్ చేసి అంతేకాకుండా వ్రాప్ కవర్ యూజ్ చేసి ఒక డోమ్ హౌస్ అయితే తయారు చేసినాము. అండ్ దీంట్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్లకుండా మేము లోపలికి పోయినామంటే రేపటి దాకా 24 అవర్స్ దీని లోపల క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. ఈ క్యాంపింగ్ వీడియో వచ్చేసి చాలా స్పెషల్. ఎందుకు అంటే వర్షం పడే సీన్ అవుతుంది అనమాట. ఒకవేళ వర్షం పడ్డారనుకోండి మొత్తం వాటర్ వస్తే బయట, కానీ దీంట్లో నుంచే లోపలికి అయితే రావు. చూడడానికి ట్రాన్స్పరెంట్ గానీ వాటర్ మాత్రం లోపల పడకుండా తయారు చేసినాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ డోమ్ హౌస్ లో 24 అవర్స్ క్యాంపింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తం వాటర్ లోపలికి వస్తాయి, చచ్చిపోతాం. ఇప్పుడే ఈ డోమ్ హౌస్ బయట నుంచి వెళ్ళి చూడనీకి ఎంతైతే మంచిగా ఉందో లోపల మాత్రం అట్లా లేదు. అట్లా అంటే ఘోరం కంటే ఘోరంగా ఉడకపోతుంది. దీనికి ఎక్కడ కూడా మన గాలి లోపలికి రానికి ఫెసిలిటీ లేదు కదా. అట్లా ఉండే వరకాల మొత్తం ఉడకపోతుంది. అరే ఫ్యాన్ మొత్తం నాంతం ఆయంత అంతా ఏంది మీటింగ్ నడుతుందా మీద? ట్రాన్స్పరెంట్ ఉండే వరకు లోపలికి వచ్చినా కానీ అవిటికి బయటకు పోతలేదు. ఇక రాజుకి ఇట్లా నాలుగుతో నాలుగుతోనేమంటారా దగ్గరికి కూర్చుంటారా పెట్టరా బాబాయ్ ఉన్నది ఒకటే దగ్గర తిరిగేది కాదురా ఫ్యాన్. ఇప్పుడు వచ్చేసి లోపల రేపటిదాకా నో టెన్షన్, ఇక ఆరామ్స్ ఉండొచ్చు ఇంట్లో. 24 అవర్స్ వరకు మాకు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా అన్ని కూడా లోపల అవుతున్నాయి. రగ్గులు కావాలి, ఎవ్రీథింగ్. మేము నలుగురమే కాకుండా కూరగాయలు కూడా క్యాంపింగ్ లో ఉంటాడు. కాకపోతే వానికి మాకు చేంజ్మెంట్ ఏంటంటే వాడు బయట పోతాడు, లోపలికి వస్తాడు ఫుటేజ్ షూట్ చేయడానికి. వాడు మేము 24 అవర్స్ వరకు దీనినే సర్వైవ్ అయితే చేస్తాం. ఫస్ట్ అన్నిటికంటే ముందుగా ఫుడ్ ఐటమ్స్ ఖరాబ్ అయ్యేది ఉన్నదిరా. ఆల్రెడీ ఖరాబ్ అయింది, ఖరాబ్ అయ్యేది కాదు. కుమారి ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఏమున్నాయో చూపిస్తే ఇప్పుడు మీకు. కుమారి ఆడియన్స్ చూపెట్టనియర్రా. బియ్యము, టమాటాలు, ఉల్లిగడ్డలు, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది పచ్చిమిరపకాయలు, ఇగో 2 రొట్టెల ప్యాకెట్లు ఖరాబ్ అవుతారు. వీటిని పంపించేసేయాలి. లిటిల్ హార్ట్స్ ప్యాకెట్లు, ప్యాకెట్లు ఖరాబ్ అవుతాయి. 2 చిప్స్లు, ఇదేంది లిటిల్ హార్ట్స్ ఒకటి బాగుంటాయి. లో బడ్జెట్ హై బడ్జెట్ ఛాలెంజ్ కాదు. అరే నువ్వు పనీర్ తింటావు, పన్నీర్ తింటావా? బయట వచ్చేసి ఎంతైతే చల్ల ఉందో లోపల అంతే ఉడకపోతుంది. మేము ఫ్యాన్ వేసినా కానీ కొద్దిగా ఉడకపోతే అనేది వశం అయితే దీంట్లో. ఒకవేళ కరెంట్ పోయింది అనుకోండి మా పరిస్థితి మాత్రం మొత్తం అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఇంకాస్త ఎక్స్ట్రీమ్ తీసుకోవడానికి ఒక క్వశ్చన్ అడుగుతారా, ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. అంటే ముగ్గురు ఒకటే ఆన్సర్ చెప్పుకోరు. ఆప్షన్లు 3 ఆప్షన్ ఉంటాయి, దాంట్లో ఏదైనా ఒకటి కరెక్ట్ సెలెక్ట్ చేసుకోరు. ఒకవేళ కరెక్ట్ సెలెక్ట్ చేసిరు అనుకో ఓకే, మనం అందరం ఇది నడుతున్నా బిస్కెట్ కానీ ఫ్యాన్ నడుతూనే ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఓడిపోయాం అనుకో ఫ్యాన్ బంద్ అవుతుంది. ముగ్గురు 10 నిమిషాల దాకా రగ్గులు కప్పుకొని కూర్చోవాలి. నేను కూర్చోని నేను క్వశ్చన్ అడుగుతున్నా, నేను హోస్ట్, నాకు ఆల్రెడీ పనిష్మెంట్ ఉంది ఆ ఫ్యాన్ ముగ్గురికే అంతే. మరి అట్లుండా కరెక్ట్ చెప్పారు అనుకో ఫ్యాన్ ఇట్లా నడుస్తుంది, ఇట్లా నడుస్తా ఉంటుంది అంతా. ఒకవేళ చెప్తే
ఏ లేవు రాసా చింగిడిగా చెప్తున్నా క్వశ్చన్ అడుగుతున్నా ఆవురి అడుగుతా ఛానల్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నా ఏ వీడియోకి ఎక్కడ చూస్తున్నాయి అని చెప్పేసి ఏదో వీళ్ళ తెలియని జింబాబే ప్రెసిడెంట్ ఎవరు అది ఏం అడుగుతలేను మీరు నలుగురు చెప్పు నేను అడుగుతా నీకు ఛాన్స్ లేదు లేవురా పండుకున్నామని ఛాలెంజ్ ఏమున్నది అలా అడిగిపిస్తా మరి ఓకే అడుగుతున్నా కనబడుతుంది మనం ఇటాచిలో క్యాంపింగ్ చేసినామా ఆ వీడియో నువ్వు ఏందో చెప్పలే వ్యూస్ లేకపోతే ఏంది వ్యూస్ ఏ వీడియోకి ఎక్కువ వచ్చినాయి ఓకేనా ఇటాచిలో క్యాంపింగ్ చేసిన వీడియో మటన్ బిర్యానీ ఛాలెంజ్ మటన్ బిర్యానీ మినీ బైక్ అనే సిలిండర్ బైక్ తయారు చేయాలి అది ఈ 3 వీడియోల ఏ వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ముగ్గురు కలిసి డిసైడ్ కానీ చెప్పు ఇక నువ్వేదనుకుంటున్నావు మినీ బైక్ అంటే సిలిండర్ బైక్ నువ్వు ఏది మినీ బైక్ మటన్ బిర్యానీ ఇటాచి క్యాంపింగ్ మినీ బైక్ ముగ్గురు కలిసి ఒక్క డిసైడ్ గారు ఇటాచి రాలే ఎక్కువ ప్రెసిడెంట్ అన్నందుకు అసెంబ్లీ పెడుతున్నామా కొనుక్కోటలా తర్వాత కూడా యూస్ వస్తాయి అది కూడా మైండ్ లో పెట్టుకోరు ఇటాచి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి అది పోవచ్చు అది ఓలే ఓలేదా ఓలే అదా లేకపోతే మటన్ బిర్యానీ బిర్యానీనా మటన్ బిర్యానీ తినలేదా మటన్ బిర్యానీ కూర గాంధీ వాంది శేఖర్ గాంధీ కాదా అది కాదా సిలిండర్ బైక్ అదేనా ఫిక్స్ సిలిండర్ లేకపోతే సిలిండర్కి అప్పుడు అయితే లేకపోతే ఆలోచించుకోవాలి కరెక్ట్ అయితే మీకు నువ్వు అప్పుడు ప్యాన్ పని చేద్దాం నేను కప్పుకుంటా అందరం బిస్కెట్లు తిందాం అందరూ కాదు మేము ముగ్గురమే నువ్వు లేవు ఏదనుకుంటున్నారా ఇప్పుడు ఎప్పుడుగా ఏంటి నాది బిర్యానీ బిర్యానీ నేను చూడలే అరే నేను సెకండ్ తినలే అదే బిర్యానీ చూడలే ఏది టక్కని చెప్పుర్రి నవ్వుతుండు సిలిండర్ అదేనా ఇటాచి ఏదో ఒకటి కరెక్ట్ చెప్పుర్రి సిలిండర్ ఇటాచి చెప్పుర్రి ఏదో ఒకటి ఇటాచి బిర్యానీ సిలిండర్ ఇటాచి చెప్పుర్రా మూడిట్ల రెండు చెప్పు మూడిట్లా రెండా కరెక్ట్ చెప్పా మటన్ బిర్యానీ సిలిండర్ రెండిట్లలో ఏదైనా ఒకటి చెప్పుర్రి మటన్ బిర్యానీ ఫిక్స్ సిలిండర్ కాదు మటన్ బిర్యానీ అయితే మటన్ అడిగిరు దాన్ని సిలిండర్ అయితే అది పోతారా ఏది దీని కింద దొరుకుతా మటన్ మాన్స్టర్ కూర నేను సిలిండర్ అంటున్నా మీరు మటన్ అంటారు ఫస్ట్ చెప్దాం మేము గెలిచినాం అంతే ఏదో ఒకటి ఆన్సర్ చెప్పుర్రి కూరనే మటన్ దా చేంజ్ చేసుకోవాలంటే మటన్ దా రగ్గు కప్పుకోర్రి మటన్ బిర్యానీ 1.7 lakh వ్యూస్ చిన్న బైక్ 2.3 lakh గట్టుండదు అబ్బో ఉడకపోతే అవసరం అయితే లేదు ఫస్ట్ నాకెందుకు చెప్తా అంత ఘోరంగా వాసన వస్తుంది ఆన్సర్
వాసన ఘోరంగా వస్తుంది. వాసన వచ్చింది ముగ్గురు 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 కొంచెం వాసన ఘోరంగా వస్తుంది. పిండిరా లేదురా ఇవి అంత చెమటల్ కప్పుకోవాలి కప్పుకో వాసన వస్తున్నా కప్పుకో కప్పురా కప్పురా చాలా ఓడిపోయిన కప్పుకో కప్పుకో కప్పుకున్నాడు నిండా అయిపోయింది. అది జింగిలిగాలు పిండక శాన్ రోజులు కావచ్చు మొత్తం ఉడుతుంది. ఇడ్డట్రా కట్టాడు గిడ కూర్చుంటా అలా చల్లవుతా అయిపోయా కప్పు నిండా నిండా కప్పుకుంటా అంటే నిండా గిడ కూర్చుంటా వాళ్ళు కప్పుకోరు బాబాయ్ టైం స్టార్ట్ చేస్తారు నువ్వు కప్పుకుంటే ఉడకపోతే అబ్బా అవన్ అప్పుడే కప్పుకుంటా 12:27 అవుతుంది 12:37 దాకా అప్పడాకుంటావా ఉండాలి. ఇప్పుడే మొత్తం చెమటలు వచ్చినాయి. కప్పుకో స్టార్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. టైమర్ పెడతారు మీకు మరి అట్లనే అదే ఆయన బిజ్జిగాడు వెనకకి తీసుకున్నాడు అన్న చల్లగా రావాలని. అవి వెనక కనబడుతున్నావు. ఇగో జ్వరం వచ్చింది. ఆవిరి ఆవిరి 3, 2, 1 స్టార్ట్ స్టార్ట్ చేయాలి. ఇంకా 3, 2, 1 స్టార్ట్. బయటకి అయిందనుకో మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ బిజ్జిగాడు మొత్తం కప్పుకోలేవాడు. ఆవిరి 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 2 నిమిషాలు 2 నిమిషాలు దాని లోపల మొత్తం గుమ్మిర్రు. అచ్చో మొత్తం పానం అంతా ఆమైంది. ఇట్లా తక్కువ వచ్చినట్టు అయింది లోపలికించేది. 10 నిమిషాల తర్వాత కూడా రే మొత్తం నానిపోయి ఉంటారు చెమటలతో. మొత్తం ఘోరంగా ఉంది లోపల. వర్షం అయితే ఉడకపోతే ఫ్యాన్ ఉండదు. చూడ లోపల కూడా గెలుపుకుంటారు ఒకరినొకడు. సెదర్లు ఎత్తుంది రామన్నది. అరే 1 నిమిషం కూడా కాలేరా ఇంకా 9 నిమిషాల టైం ఉందిరా. అజ్జా మొత్తం నానిపోయినా నేను నానిపోయినా మొత్తం. డిస్కౌంట్ ఇవ్వన్నారా? డిస్కౌంట్ కావన్నా టైం డిస్కౌంట్ ఇస్తా గానీ ఎవ్వరు కూడా బిస్కెట్లు తినొద్దు. మరి అట్లా డిస్కౌంట్ ఇస్తా. నువ్వు తినొద్దు మళ్ళీ మీకు వెళ్తే నేను తిన నేను వెళ్ళన్నా. ఏం లేదు ఈ తాడేమో ఉన్నదిరా. తీస్తే మరి కథమే తీయద్దు తీయద్దు. బిస్కెట్లు ఉన్నాయి ఏమో ఉన్నాయి ఏమో ఉన్నాయి. ఏమో తింటుండ్రా నిండా కప్పుకొని కూడా. ఏంటి అవి ఏం లేవు. తాతగారు తీస్తున్నావు. మీరు తీరు ఏమో ఉన్నాయి ఏం లేవు. చచ్చిపోతున్నా అబ్బా చచ్చిపోతున్నా. మొత్తం ఇప్పుకున్నాడు వాడు. ఎక్కువ మళ్ళీ అట్లుంటది. తీ మళ్ళీ చల్లగా వాళ్ళ కొద్దామంటే వాసన. నిండా తింటుండు. అది తీసుకుందామంటే అవా కూడా వరుతుండు. ఇప్పుడు టైం ఆపేసిండేమరా పాపం వాళ్ళకి బొక్క. ఈ తాడేమో ఉన్నదిరా. కమ్ముతో బిస్కెట్ డబ్బు ఉంది ఉంది ఉంది. ఇక ముచ్చుకంత షేప్ నేను లోపల వేసిన కదా. ఇక చెమటలు చూడరు తిరిగిండు పెట్ట మీద పడ్డాడు. ట్రాన్స్ఫర్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ తీరన్న చల్లగా తీరు.
మేము కవర్ సప్పుడైంది అన్న పరపరా అంటుంది ఎలుక వచ్చినట్టు. బిస్కెట్ ప్యాకెట్ ఉంది, బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ కూడా వాడు ఇప్పిండు డబ్బా మొత్తం బయటనే ఉన్నాడు. ఒరే అరే ఈ ఛాలెంజ్ ఏమో కానీ చచ్చిపోయేటట్టు నన్ను జరుగురా. తీసేరా అబ్బా. ఇగో వీళ్ళ పరిస్థితి మీరు చూడు రే. డబ్బై వరకే మొత్తం మొత్తం ఆహ్వాన్ చేసిరు. అయిపోయింది బిస్కెట్ నాకే మాకే. నువ్వు తినకు ఈరోజు. దూరంగా ఉడుకుతుంది లోపట. మాతోటి అన్న కూడా ఉడికిండు. కరెంట్ పోయినా అదిరా. పోయిందా ఉన్నావు తిరుగుతుంది లూజ్ అనేట్టు ఉంది. అంటుంది మొత్తం అంతా. నరకంలోకి ఏం చేసి స్వర్గంలోకి వచ్చినట్టున్నది. మళ్ళీ కింది పోతారు. బిస్కెట్ తింటే మళ్ళీ కింది వాటర్ రిపేర్ అయిందిరా. డిజైన్ అరే కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా. ఈ ఎండలో వర్షం అయితే చాయ్ పెడదాం అనుకున్నాం కానీ చాయ్ ఒకటే మూడే. సో అందు గురించి కూల్ డ్రింక్ అయితే బిస్కెట్లు మంచిగా ఉన్నాయి. చక్కెర ఇది తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగితే మస్తు ఉంటుంది. మనకు వద్దాడు కదా మస్తు ఉందనే. చిన్నప్పుడు తీసుకున్నాం బిస్కెట్, ఇప్పుడు తింటున్నాం. ఏంటి ఈ బిస్కెట్లు ఎప్పుడు తెచ్చినావు? మూడోసారి మనకి గప్పలా సంచి. మీరు అందరు నిండా కప్పుకోరు కదా. బట్ తిరిగి ఆ పెట్టె మీద పడ్డాడు మూలకు. పెట్టే డిమ్మని కుదుకుదా ఒకటేసారి. ఇచ్చాడు అలా ఏమన్నదిరా. ఉంచరాదు ఇప్పుడు ఉంచే మేట పడుతుంది. ఎడతాను ముక్కులో పోయింది ఇప్పుడు. ఆనితలేదు కదరా. ఇప్పుడు నువ్వు తాగు బిడ్డ. చేస్తాం పని తాగుతాయ్యా. బిస్కెట్ బిస్కెట్ బాబా. అయ్యో ఏదేమైనా కానీ ఫ్యాన్ పోతే మాత్రం వీళ్ళ బతుకు కరెంట్ పోయిందంటే ఆ బిస్కెట్ అవ్వదు ఆపెట్టుకున్నాడు ఇటు దిక్కు. నువ్వు తినలేవు గుర్తుపెట్టుకో. మనం విని మూతి గమ్మత్ అవుతుంది. తిండొచ్చు ఇక్కడ పంది. అది పంది ఎగురు. ఈ క్యాంపింగ్ని మేము కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేసినాం కదా. సో దానివల్ల లంచ్ అయితే ఎవరం ఏం చేయలేదు. సో ఈ క్యాంపింగ్లో ఫర్ ద ఫస్ట్ టైం లంచ్ ఉండబోతుంది, అంతేకాకుండా డిన్నర్ ఉండబోతుంది, అంతేకాకుండా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉండబోతుంది. సో ఇప్పుడు లంచ్లో ఏం చేస్తున్నాము అంటే మా దగ్గర చపాతీలు అవుతున్నాయి. చపాతీలు విత్ కారప్పొడి నూనె మొత్తం కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముక్కకి వెనక రక్తం కారుతుందిరా. గడ్డ అయింది పెద్దది ముక్కులా. చంపుడు చంపాడు జింగిడిగాడు. రక్తం వచ్చింది అనుకో బిడ్డ నిజంగా చెప్తా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫటాఫట్ చపాతీలు ప్రిపేర్ చేద్దాం. ఆ తర్వాత కారపొడి కలుపుకొని మంచిగా 2 మంచి 3 తిందాం. ఇక అరే సెటప్ వీడే ఏంద్రా నా చపాతీ తింటా. నీ బాధ ఏంద్రా? తింటా. నువ్వు భయపడుతున్నావు ఘోరంగా. ఒకటి అరేంజ్ చేసుకుంటాము, ఎవరైనా ఒకరిని చెఫ్ లెక్క పెట్టుకుంటాము. అది అలా పని ఏంటంటే ఓన్లీ ఏదో ఒకటి కుక్ చేసుడే. ఇక మేము టైంకు తింటలేము, టైంకి ఏం చేస్తలేము. సత్యం అది అంటే వినే పెడదామా విని కొండరా జింగిడే. టైంకు తింటలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ టైంకు తిండి ఉండలేదు. సో అందుకోసమే ఏం చేస్తామంటే ఒక చెఫ్ని పెట్టుకున్నాం అనుకో, మాకు పొద్దుగా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, రాత్రి మధ్యాహ్నం లంచ్ కావచ్చు, రాత్రి డిన్నర్ కావచ్చు, టైం టు టైం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి మంచిగా తినొచ్చు. ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒక చెఫ్. ఎన్ని రెస్టారెంట్లకు పోయి ఎన్ని మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు తిన్నా ఆ టేస్ట్ అదే. ఇక ఇంటికాడ కూర్చొని
మనం తయారు చేసుకున్న ప్రాజెక్ట్లో ఈ కారప్పొడి నూనె తిన్నా కానీ ఈ టేస్ట్ అన్నిటికంటే ఇదే మంచిగా ఉంటుంది. ఫ్యాన్ కూడా పని చేస్తలేదు దాంట్లో జింగిడి కాడ ఆ వీడియోలు ఇది ఏమంటాడు నువ్వే చేసినవారా ప్రూఫ్ అయిందిరా చేసిన తీసుకొని గ్రూప్ లో పెట్టు. దానికి అన్ని పురుగులు ఫోటో మేము ఫస్ట్ టైం క్రాకర్స్ ఇచ్చడానికి పోయినప్పుడు ఒక జాగాలో ఆగినాము. ఊరుండేది ఆర్మూర్ ఆడ ఏం చెప్తారు అంటే మక్క రొట్టెలకు ఇస్తే కారం రుద్ది ఇస్తారు. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉండే. ఇప్పుడు అదే కారం ఘోరం ఉండే లేనట్టు ఉన్నది దాని మీద ఇట్లా తెల్ల ఉన్నది కానీ మొత్తం ఘోరం కారం ఉన్నది. అదే గుర్తుకొస్తుంది. అది ఎల్లో కలర్ ఉంటాయి కదా రొట్టె అట్లాగినా కావచ్చు మరి కనబడలే కావచ్చు మనకు. రొట్టె కారం లేనట్టు అనిపిస్తుంది రొట్టెని చూస్తే. తింటే సుర్రు అదే బాబు ఎదురా ఆవిడ తుమ్మేది తుంటులేదురా గొర్రె తుమ్మినట్టు అలాగే పోతుందా చల్లగా వస్తుంది. నీళ్ళే బాబాయ్ మంట మంట నీళ్ళు తాగు తాగి ఒకసారి మా దాగా ఉంటావు ఎప్పుడు అది ఆది నూనె కాదురా అది నూనె కరెంట్ ఆయిల్ కరెంట్ ఆయిల్ అయినట్టు వాడు కాలికి మన నూనె ఆయన అని చెప్పలేదా నూనెలో చెట్ల మంది పోసి ఇచ్చింది. అది తక్కువ కాదు నేను గోలు కొనితే తక్కువైంది గాయస్. కూరగాడు పాపం తిరగని హాస్పిటల్ లేదు, తిరగని చెట్ల మందోళ్ళు లేరు, పూజార్ల తాడికి మంత్రాగాల తాడికి మొత్తం తిరిగిండి. మనకి కాలుకున్న పుండ్లు తక్కువ అని చూపెట్టది మొత్తం బుడ ఉండే. నేను ఒక 2 గోళీలు సజెస్ట్ చేసిన వానికి ఆ 2 గోళీలు వేసుకొని మొత్తం ఎండిపోయింది కాలంతా. నాకే ఫస్ట్ అన్ని కానీ అన్నయ్యాక మంచి 2 తిందాం కాదా కడపాగదా ఇది తిను ఇప్పుడు మరి అయినే అది ఎండ ఎట్లా తగులుతుంది అంటే మనం భూతదం పెడితే తగులుతుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడుతుంది మీకు ఇంకా ఉడకబడుతుంది. చల్లగా ఉన్నది బయట. ఏ బాబాయ్ తాజా తినరా అంతే మరి చెంపా పెడితే తలిగిరి వాళ్ళకు కారం తలిగిందిరా. ఇంకెందుకు మొత్తం అయితే రొట్టెలు లాస్ట్ అంతా అదే రొట్టె కదే ముద్ద నోట్లే ఒకటేసారి. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్ అయితే రెడీ అయిపోతున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం ఏ వీడియో పైన కామెంట్ రెడీ చేస్తున్నా అంటే మేము లాస్ట్ టైం ఆటోలో తిరిగినాం కదా ఆ వీడియో పైన చేసిన కామెంట్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి స్కై లవర్ అని అవుతున్నది. ప్రాంకింగ్ సాయి ఫర్ 24 hours పార్ట్ 2 కోసం వెయిటింగ్ అయితే కామెంట్ చేసిండు. అది రాదు కష్టం, మీరు నన్ను ప్రాంక్ చేయలేరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు గేమింగ్ అన్నది అన్న తాజ్ పైన ప్రాంక్ చేయండి ఆల్రెడీ చేసినాం. నెక్స్ట్ కామెంట్ చిట్టి మళ్ళా సాయి కుమార్ ఉన్నది విజ్జీని ఫుల్ వీడియోలో పెట్టండి అని కామెంట్ చేసిండు, పెడదాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేశ్వరి ఏమని ఉన్నది సీక్రెట్ రూమ్ పార్ట్ 9 కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసింది. సీక్రెట్ రూమ్స్ వీడియో వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ డాక్టర్ అనిమి అన్నది జాంబీ అండ్ తాజ్ హోమ్ టూర్ కోసం వెయిటింగ్ అట. జాంబీ అంది తాజ్ అండ్ హోమ్ టూర్ కావన్నా అది పెడదాం ఆవురి. ఫస్ట్ అయితే బాబాయ్ వాళ్ళ వీడియో మీద 30K లైక్స్ అయితే కంప్లీట్ అయ్యారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుమలత దువ్వాక ఉన్నది సాయన్న మీద ప్రాంక్, అది కాదు వీళ్ళతోని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సమ్ 953 అని ఉన్నది అన్న లారీలో క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ రిషి వర్ధన్ అని ఉన్నది కూరా హోమ్ టూర్ కోసం వెయిటింగ్ అట, తీద్దాం అది కూడా. ఫస్ట్ బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్ మీద 30K లైక్స్ కంప్లీట్ అయ్యారు, తర్వాత ఎవరు హోమ్ టూర్ కావాలో కామెంట్ అయ్యారా హోమ్ టూర్ తీద్దాం. నెక్స్ట్ నయీం అని ఉన్నది నెక్స్ట్ లెవెల్ డ్రోన్ షాట్ బై కూరా కెమెరామెన్ రెస్పెక్ట్ బటన్. కూరగాడు కాదు డ్రోన్ షాట్ తీసింది నేను.
నెక్స్ట్ కామెంట్ గంగనా ఉన్నది కిట్టు హోమ్ టూర్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ వేసింది, అది కూడా వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ యశ్వంత్ అని ఉన్నది టీమ్ హార్డ్ వర్క్ ఒక లైక్ వేసుకుంటని కామెంట్ చేసిండు 84 పీపుల్ లైక్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. రొట్టెలు వేయడానికైతే చాలాసేపు టైం పట్టింది. ఒకసారి మీరు బయట వెదర్ అబ్జర్వ్ చేసినట్లయితే కొద్దిగా లైట్గా వర్షం పడుతుంది. కాకపోతే మామి ఒక్క సుక్క పడతలేదు, బయట వాన పడుతుంది. చూడండి ఎట్లా మీద మొత్తం కనబడుతుంది కెమెరాలా కూరలు వేసింది బయట కనబడుతుంది. కవర్ మీద చుక్కలు ఆడతలే వారా. నీ చేతి మీద పెట్టు గిట్లాను, చేతి బయటకు వెళ్ళి కనబడే ఇల్లు కనబడేది బాగా కొడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ రొట్టెలను ఆరగించేస్తున్నాం. లంచ్ ఇదే మాకు. పోడారే గిల్లు పడరు నా షోలు కావాలనే కొట్టిన సుద్దు పెట్టడానికి. అదే తిరుగురు మంచి రొట్టె. వేడి మొత్తం ఇటే వస్తుంది. అడికి పెట్టేస్తా. బయట ఎట్లుందా వెదర్? చల్లగా ఉందా? చల్లగా వస్తుంది. అల్లకన్నా మనకి ఇప్పుడు ఎట్లుంటో చెప్పండి. ముంగడికెళ్ళేమో వేడిగా ఉంటుంది, వెనకకెళ్ళేమో చల్లగా వస్తుంది. దీంట్లో ఉన్న వేడి మొత్తం పోనీ కదా ఒక్కటే మార్గంగా చక్కగా వానికే పోతుంది. అయితే అట్లా మీద పెట్టు. ఇప్పటిదాకా చేసినాం కదా రొట్టెలు. అబ్బా విద్య ఏమంటున్నానంటే ఈ రొట్టెల కంటే నూనె మొత్తం వేడిపోతుంది అని అంటున్నాను. వేడిపోతుంది మరి చూసాడు మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. నాకు అర్థమైంది భూమిలో కలిసిపోతుంది. మనలో కూడా అర్థమైనలాగా అర్థం అయిపోతుంది. నాకు అర్థం కాలేదు. నీకు ఎప్పటికీ అర్థం కాదు. అది ఏడు సరితే అది. వెదర్ వచ్చేసి టైం టు టైం చేంజ్ అయితేనే ఉంది. ఈ రోజు మొత్తం ఎట్లుందంటే పొట్టు వాన కొట్టేట్టున్నది. చినుకులు పడుతున్నాయి పోతున్నాయి. అంటే ఎట్లా అనిపించింది చెప్పన్నా? రైతు సినిమాలో కామంటుంది అట్నే ఆటం సేమ్ అర్థది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే చాయ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ చాయ్ తాగదాం, తర్వాత వేరే పని ఏదైనా చేద్దాం. ఏవిరా చాయ్ అయితే వేస్తున్నాం. చాయ్ ఎవరు చేస్తున్నారు అంటే మన చాయ్ స్పెషలిస్ట్ ఉన్నాడు ఆల్రెడీ. గజ్వేల్లో పని చేసినట ముల మీద. అరే ఏమైందిరా? డైరెక్ట్ దాంతో ప్యాకెట్ తోటి కొట్లాడకుర్రా. నువ్వు కొట్టిగా వాడిని నువ్వు కొట్టింది ఎవరు చూడలే, నువ్వని కొట్టింది చూసి అందరు ఏమనుకుంటారు విద్యుత్ తాజును కొడుతున్నాడు అంటారు. మళ్ళా అవేవిరా వేరే చిప్స్ తినుకుంటా చాయ్ అయితే రావుదాం. ఇక ఇదే పని కడగాక చేస్తారంటే ఇక మంచి లేదా. ఏ దేశం నుంచి వచ్చిండు? అది చాయ్ అయితే కడుగురా బాగునే పోతుగా. అది నాకు ఏదైనా కుష్ తీరా కూర్చుదాం. కత్తులతో ఆడకు పెడతాం మళ్ళా చాలా మంది ఏరియాల
చేయమంటావా రేపంచే రోజు స్నానం చేసేటప్పుడు ఫోటో దిగు బాబాయ్ చెప్పరా వీడియో చేసేట్రా ఫోటో అయితే మళ్ళీ డౌట్ అమ్మ తినమ్మా చీమలు అటాక్ చేస్తున్నాయి వెరైటీగా కనబడుతుందా కొంచెం పెద్దగా ఉందా మన అదృష్టం మన జంతువుల మన మనుషులు అందరిది అదృష్టం గానీ ఒకవేళ చీమలు చిన్నగా ఉన్నాయి కూరగాయలతో ఉంటే ఒక్కొక్కటే చీమలు కూడా వద్దు మనం చీమల కూర వండాము చీమల కూర ఇప్పుడు కూడా వండుకొని తింటారు కొందరు చీమలు ఊసిళ్ళు కూడా చీమలు కూడా కదే నాకు రీల్ వచ్చింది ఏదంటే వాళ్ళ ఇంట్లో మొత్తం అన్నం వండిరు రైస్ కుక్కర్లో అట్లే పెట్టిన అన్నం మొత్తం చీమలు మొత్తం అటాక్ అన్నాయి కొంచెం చీమలు ఉన్నాయి దాంట్లో ఈరోజు మా ఇంట్లో చీమలకు అన్నదాన కార్యక్రమం చీమలకు అన్నదాన కార్యక్రమం కొంచెం చీమలు ఉన్నాయి మొత్తం చీమలే నువ్వు ఇట్లా ఈరా అంటే చాయ్ లిటిల్ లిటిల్ దీని పేరేంటి రా తాజు లిటిల్ ఎంత దీని పవర్ ఫోన్ ఫోన్ అట బాగా చుడుతుంది ఎవరింటే రావాలరా అమ్మలు అమ్మలు ఎందుకు వచ్చింది మధ్యలో నోట అవుతా పెద్దారు అబ్బా ఏమో లింగో అది మళ్ళా సార్ వాళ్ళే అబ్బా అవి నువ్వుకే మళ్ళా చాయ్ చాయ్ చెప్పినాం సింపురా అయిపోయినాయి మంచిగా మర్చిపోక సా ముక్క అంటే దాన్ని పాలన కొరికిడావు అంటూ కత్తి అక్కడ మందం కోసేయి కింద పట్టుకో అట్లా అట్లా వస్తాయి పో పెరుగు బంద్ చేయి కాదు ఎందుకు చెప్పాను అంటే తప్పు పాల ప్యాకెట్ తయారు చేసినది కాదు మాది కాదు తప్పు ఏంది అంటే ఈ ఇల్లు కాదు దీంట్లో మొత్తం ఘోరంగా హీట్ ఉండే మనం స్టార్ట్ లో దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు అది మళ్ళీ నీవేస్తుంది ఇంతో నా చేతవారా స్వీట్ నాకు చేయడం మనలేదు చేసుడు ఇష్టం లేదంటే ఖచ్చితంగా చేయవలసిందే ఇక అరే ఇంకోటి కూడా చింపురా ఇక సిమెంట్ అవన్నీ మన్న అంటే మనసు లేదట మందంటే గామను కాదు ఇవి మంచి పాలు ఇవి ఎవరా ఇవి గడ్డలు రే స్వీట్ అయ్యారా మంచి ఏమని ఉడకపోతుంది అలా ఏసి పెట్టినట్టుంది బయట రాగానే ఇట్లా ఇప్పుడు మాకేం ఉడకపోతలేదు ఒకసారి వెదర్ చల్లగా అయ్యే వరకల్లా మాకు కొద్దిగా చల్లగా అనిపిస్తుంది మధ్యాహ్నం ఒకసారి ఇట్లా బయట సేవేటి చూడు ఇంత చల్లగా ఉన్నది ఇక్కడ బయట ఎంతైనా ఇట్లా రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటూ కావాలి పలిపోయిన పాలన అంటే వారవష్టం ఇప్పుడు ఒకటి దొరికిడుగా మొత్తం నేర్చుకున్నాడు వీడు ఒక్కడే చేసేది మళ్ళా అది పెరుగు అరే జింగడిగా ఇంక మైండ్లెస్ ఫెల్ మంచిగా గట్ట పట్టుకో ఇది గట్ట పట్టుకో ఎట్లా పోతావు ఇట్లా కాదురా పోసు ఇట్లా పోయాలి కింద అట్లా పోతే పో కిందికి మైండ్లెస్ ఫెల్ అట్లా కాదురా ఇట్లా పోతే కింద పడుతుంది కొంచెం ఏం తెలుసురా ఇంకొకటి వచ్చింది టెక్నాలజీనా టెక్నాలజీ అవుతుంది చిన్న లేదారా మీతోటి ఏంది వాసన అంతేట ఉన్నది మస్త పెట్టేట్లా మస్తు అవుతుంది రే ఇలా స్వీట్
ఇది ప్రాసెస్ ఇది ప్రాసెస్ పల్లె పల్లె ఇది అంతే వాసన వస్తుంది ఏదే తలవాసన అయినాక మస్తు ఉంటది అంటే వాడు చేస్తాడు వాడు అవలా అనుకుంటున్నావా వాడు మనిషి కాదా వాడు పంది అనుకుంటున్నావు అంటే పంది లేకున్నాడు కానీ పంది అనుకుంటున్నావు వాడు కూడా మనసు ఉంటాడే మనిషే గంజలేసింది దుప్పిరు ఒకసారి మొఖం పిచ్చిలేసింది పిచ్చోడు నీళ్ళు అరే నీళ్ళు వస్తున్నాయిగా తీసేద్దామా నీళ్ళు తీసాలే మరి మీరు ఇక ఏమంటారు అతని పేరేంద్ర సేమ్ రాజస్థాన్ వాళ్ళు వీళ్ళు అమ్ముతారు చూడు కొంచెం నేను గాడు చూడవు ఇప్పుడు స్వీట్ చేద్దాం అనుకుంటా మొత్తం అవుతున్నావు పాలకో అవుతుంది నెక్స్ట్ టైం చాయ్ అది అది అరే మలసారు చలి చాయ్ వద్దా పాలకి లేవాలి పలవడాలి కొంచెం నిమ్మకాయ వేయాలి నిమ్మకాయ పలగొట్టాలి ఇది చేయాలి కర్రగా ఎర్రగా అయింది కర్ర కాదు దీనికి ఇట్లా లడ్డు చేయాలి వాళ్ళు నెయ్యితో చేస్తారు నీకు సరిపోతుంది కదా చెంచల్ది ఇలా నెయ్యి ఆడి చేస్తారు నెయ్యి ఆడేసి వాళ్ళు ఎత్తుతారు మస్తు గట్టిగా చక్కెర ఏ రాండి తేనె పెరుగు తినడదా మంచిగా కొద్దిగా తిన్నా తిన్నా కొద్దిగా అంతా పెరుగు కాలే పాలే ఓన్లీ అప్పుడు తిన్న చపాతి తిను చపాతి అన్ని బయటకు చూడు నన్ను అన్ని దాంట్లో చేస్తావా నాకు అన్ని దాంట్లో చేస్తావా నీకు పెళ్ళ తినిపిస్తారా బయట పోయినా కారిపో పెట్టు 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 పెట్ట కుడుము మూతకానికి అంతే ముతురుద్దు జోరు జంపలవనములో మొత్తం సీమలు వస్తున్నాయి ఘోరం కాలుతుంది ఇవరి దాకా ఇష్టి వాసన వస్తుంది ఇష్టి అన్నాడు కదా జర్ర సైడ్ పెట్టంగానే తలిగిండు కాక నేను తిన్నా అంతా పిక్కంతా ఏందిరా వాళ్ళే తిన్నారు దయ్యం అంతే ఏంది నువ్వే తినవు అంతా ఇంతుండే గణపతి లడ్డు ఉండదు గంతుండే అంత తిన్నాయి లాస్ట్ గింతున్నది తిను తిను అది నయమాలు మరి చీకటి అయితే గాయస్ అయిపోయింది అంత పసేం అనిపించలేదు చీకటి అయ్యానికి డోమ్లా సో ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ పసలేని డోమ్ని పసున్న డోమ్లో కన్వర్ట్ అయితే చేయబోతున్నాం అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేద్దామా లైట్ ఆఫ్ చేసి చేసామా 3 2 1
చూడొచ్చు మన రూమ్ మొత్తం ఎట్లా అయిపోయిందో. మన డోమ్ హౌస్ మొత్తం కూడా లైట్లతో కలకలలాడుతుంది. అండ్ దీన్ని మనం వేరే ఎగిరేదాని లాగా కూడా ఫ్లాష్ లైట్లతో కన్వర్ట్ చేయొచ్చు. దానికోసం జస్ట్ ఒక ప్లగ్ వికెత్తాలి. 3, 2, 1 డిస్కో ఒక పబ్బులు ఉన్నట్టు వస్తుంది మొత్తం. అయ్యో మస్తు కనబడుతుంది. మొత్తం డిన్నర్ చేసినాక దీంట్లోనే ఎగురుతాం, మంచిగా ఎంజాయ్ అయితే అయిపోతున్నాము. ఒకవేళ మనం ఇది పెట్టామనుకోండి మనకు నార్మల్ లైటింగ్ అవి అంతగానం కనబడే. అవి వద్దనుకుంటే పెట్టగానే సైలెంట్ కావాలి, బంద్ చేయగానే ఎగరాలి. 3, 2, 1 చలో. వీడు వైట్ కలర్ రాగానే కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది అంటే ఫుల్ లైటింగ్ వచ్చేస్తుంది మనకు. నార్మల్ లైటింగ్ ఎట్టుంటో అట్టున్నది. ఒక ఇది బంద్ చేసినాం అనుకోండి మొత్తం కూడా చిమ్మని చీకటి. అన్ని బంద్ చేసినాం అనుకో ఇగో గాన్ గో ఎట్ గాన్. కానీ లైటింగ్ మాత్రం మస్తు వస్తుందిగా, చెప్పుకోమంటుంది ఇప్పుడు. ఇక ఈ ఉల్లిగడ్డలు పాడు కానీ ఎంత ఘాటు వస్తుంది అంటే వీటికి అందరు కళ్ళు ఘోరంగా మండుతున్నాయి. వీనికి ఏమైతుంది జింగిడిగానికి? తినరా మీరు ఉల్లిగడ్డలు కూడా పట్టుకోండి. మీరు అట్లా చేస్తారు. ఒకటి చూడు ఏడుతురు. అబ్బా నీ అబ్బా మొత్తం ఇటు వస్తుంది. ఫ్యాన్ వేసినాం ఇక ఫ్యాన్లకి ఇచ్చిన మొత్తం కూర కానీ పోవని అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఏం చేస్తున్నాము అంటే కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ప్రమోద్ కుమార్ అని ఉన్నది, అన్న తాజ్ హెయిర్ కటింగ్ సూపర్ అట. ఇప్పుడు జర సెట్ అయింది, మోడదాకా అరగుండగా లెక్క ఉన్నప్పుడు అయితే ఘోరంగా ఉండేది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధు అని ఉన్నది, అన్న సైకిల్ రేస్ ఛాలెంజ్ చేయండి అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ ఉంది లేదు, కొత్త సైకిల్ ఉంది 11,000 పెడితే ఏమైంది? వస్తుంది ఫ్యాన్ పెడితే ఇంకెక్కువ అవుతుందిరా. నాకు వస్తలేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సమ్మన్ ఉన్నది, హాస్పిటల్లో క్యాంపింగ్ చేయండి. చేయొచ్చురా ఇది, చేద్దాం, ప్లాన్ చేద్దాం. ఏమున్నది కాలేజ్ కొట్టి హాస్పిటల్ రోజు ఉంచుకో అడ్మిట్ చేసుకోవాలి. లేదు మనకు తెలిసిన హాస్పిటల్ ఉన్నది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగ సందీప్ బ్లాగ్స్ అని ఉన్నది, డిఫరెంట్ బడ్జెట్స్ ఓవర్ నైట్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. ఇది కూడా మస్తు త్వరలోనే. అబ్బా కళ్ళు వశమైతే లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ముస్తఫా ఉన్నది, సనాక బంగ్లాలో ఓవర్ నైట్ చేయండి అన్నాను కామెంట్ చేసిన. చాలా రిస్కీ బ్రో, ఒకవేళ చేస్తే చూద్దాం, ప్లాన్ చేద్దాం ముందు ముందు. నెక్స్ట్ కామెంట్ తలారి పవన్ ఉన్నది, కొండపోచమ్మ లేక్ దగ్గరికి వెళ్ళండి అని కామెంట్ చేసిన. ఆల్రెడీ వెళ్ళినాం మనము, అక్కడనే పారామోటరింగ్ చేసింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మద్దూరి మహేశ్వరి ఉన్నది, వినాయక చవితి నుంచి అడిగితే ఇప్పుడు చేశారు, థ్యాంక్ యూ అని అయితే కామెంట్ చేసిండు. అబ్బా కళ్ళు ఘోరగున్నాయి, ఇద్దరు చూడు ఎట్లా కొండ కోసం అది మదన సార్ కొడుతుండు పైన. మదన సార్ సూపర్ ఉన్నది, ఎప్పుడు చూడలేకపోయినా కొడుతుండు పైన చూపెట్టుకుంటే మలల సాగర్ అంటున్నాడు. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. మళ్ళీ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి ఏంద్రా ఇది అయిపోయింది పోయా. ఇవరి దాకా ఉల్లిగడ్డలు కోసినా కొద్దిగా మొత్తం కూడా జమ అయింది కదా ఘాట్ అంతా. ఫ్యాన్ వేయగానే చక్కగా వాణి ఇట్లా వచ్చింది అంతే, మొత్తం ఎడుతున్నావు మా ఘోరంగా వస్తుంది అంతే. ఎట్లా ఇప్పుడు లేదు, కడేసి బంద్ చేసింది కదా. ఒకసారి కాదు అది పెట్టి ఉల్లిగడ్డ. అబ్బో నాది కత్తుంది. ఇచ్చిన లోపలికి పన్నీర్ తింటుండు, వాళ్ళు చూస్తలేరు మీరు. మొత్తం చంపుతున్నాయి. నువ్వు వండుతలేవు అని చెప్పేసి వస్తున్నాయి అవి. బాగుండేది ఖాళీ ఉంచడం చెప్పేసి నువ్వు బియ్యం అవి రావు. ఇక నీకంతే బాస్మతి రైస్, పొరుగు రైసా.
విజ్జన్ టీచర్ అప్పుడు కావు పెద్ద వేరే అయ్యో తేలరా తేలరా తేలేరా దండి తేలేరా రెక్కలు తేలు రెక్కల తేలు నీ పని అవుట్ నోట్లో పోతుంది నోట్ తెరకు మీకే అబ్బా మొత్తం కట్టబడ్డాయి. ఏమైంది 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 పూరే మొత్తం ఒక పక్కకు వచ్చింది బిడ్డ అని అట్లే ఉన్నాయి మెల్లగా దొరికిండు టమాటా గిట్ల కడేసుకుంటే నేను కూర్చున్నా ఏమైంది మంచిగా గొలుతున్నాయి ఏమైంది లైట్ గా మాడింది లైట్ గా మాడింది ఒకటి కనబడుతుంది డిస్కో లైట్లకి ఎఫెక్ట్ లైట్ గా బాగా మాడితేనే టేస్ట్ ఏదైనా మాడాలి వీడు మాడలేదు అట్లే బిల్డింగ్ సెక మాడిపోయాడు ఆల్రెడీ వీడు ఇగో కలిగిండు జింగిడీలు పెరుగు తిని పన్నీర్ తింటాయి సట్టుగా. నువ్వు కావాలన్నా నువ్వు కావాలన్నా అన్నములు వేసాడు అద్దిండు మాట మాడతలేదు ఏప్రిల్ ఫుల్ పిల్లో నువ్వు పన్నీరు ఇగో ఇది అసలు ప్రతిసారి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా మన తాజ్గాడ్ వచ్చేసి మీ అందరు ఎంటర్టైన్ చేయడానికి ఒక పాట అయితే వాడబోతుండు. మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు. సో చూద్దాం ఎట్లా వాడుతుంది. ఇద్దరు బిస్కెట్ చేస్తా ఏం కథ అని చెప్పేసి. ఏం పాట రా అది పాడు అదొద్దు మంచి పాట పాడు అన్ని పాట పాడు ఆ పాట హిందీ వాడు తెలుగు వాళ్ళ తెలుగు ఉర్దూ వాడు సగం అంటూ సగం ఇది లైట్ బంద్ చేస్తావా పాడస్తా నువ్వు వాడే 2 లైన్లకు లైట్ బంద్ చేస్తా. నిజమేనే చెబుతుంది జానే జానా నిన్నే ప్రేమిస్తున్నా వెళ్ళకే వరి వెళ్ళకే నా గుండెలు దాచేసిలా చల్లకే వరి చల్లకే నా చుట్టూ తిరిగేలా తానానే నానానే నానానే నా తానానే నానానే నా ముందుకు తప్పు అయింది కదా వాడు బాగా హట్ అయిండు మళ్ళా వాడతాడట. కమాన్ హట్ అయిన మీ గురించే. నిజమే నే చెబుతుంది జానే జానా నిన్నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతుంది జానే జానా నిన్నే ప్రేమిస్తున్నా వెళ్ళకే వరి వెళ్ళకే నా గుండెని దాచేసిలా చల్లకే వరి చల్లకే నా చుట్టూ తిరిగేలా తానానే నానే నానే నా తానానే నా పెదవులతోటి పిలిచే పిలుపులు కన్నా మనసాంగా ఓసికోడరు మంచి పాట అదేరా
రాదు గుర్తు రాదు. ఆంచలే పెద్దవులతోనే మీరు ఎందుకో నాకు ఎట్లా కంటిన్యూషన్ ఉంటుంది పాడు అట్లే డిస్టర్బ్ అవుతున్నాడు డిస్టర్బ్ ఎత్తురు ఎంకరేజ్ చేస్తున్నావు పాడమని పాడు గజాల పాడు పెదవులతోటి అయ్యా పెదవులతోటి పిలిచే పిలుపల కన్నా మనసారంగా ఓ సైంటిస్ట్ మంచిగా పాట. అరే మంచిగా పాడుతున్నావురా అన్న మంచిగా గుర్తొచ్చిన ఆనపదాన కార్యక్రమంలో ఈసారి తాజ్ గారు చూసుకుంటే వాడుతుండు. 3వ భాగం ఏమైందంటే మొదట 2 భాగాల్లో తట్టుకోవడం జరిగింది. సో అందు కారణంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడే మనోడు డైరెక్ట్ అటాక్. అది లిరిక్స్ చూసుకుంటా వాడతారట. ఓకే పాడమని చెప్పినా పాడరా నీ బుద్ధిగా. నా తెలుగు రాదు వాడు లిరిక్స్ పెట్టాక మొత్తం అవుతుండు. రాదా నా తెలుగు వస్తే మంచిగుండే పాట ఏమున్నా నిజమైన కూడా నిజమైన చెబుతుంది జానే జానా నిన్నే ప్రేమిస్తున్నా నిజమైన చెబుతున్నా జానే జానా నిన్నే ప్రేమిస్తున్నా వెళ్ళకే వెళ్ళకే నా గుండెలు దాచేసిలా చల్లకే వచ్చి చల్లకే నా చుట్టూ రంగులేలా తానానే నానానే నానానే నా తానానే నానే నానా వెన్నెలు తెలిసే నాకు వర్షం తెలిసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలిసే మౌనం తెలిసే నాకు మాట తెలిసే మౌనంలో గుండెల గుండెని తెలిసే కన్నుల్లో చూసాలి ఇది ఏమంటారా కన్నులతో చూసేది కన్నులతో చూసావే కొంచెమే నా గుండె కనిపించవే పై 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 పైన రూపాయలు లో ప్రేమించుకో చాలా కాదు పాడరా పాడు కదా కొన్ని పెద్ద పదాలు వస్తాయి కదా వాడికి చదవ రాకుంటే వాడు ఏదేదో అంటుండు 2 రైళ్ళు మింగుతుండు. కానీ ఏమైనా అడ్జస్ట్ మంచిగా చేసిండు. వాడికి నేర్చుకొచ్చుకున్న కాడికే కడకు వాడిన సాంగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే. అన్నం రెడీ అయింది, కూర రెడీ అయింది. సో ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసుకొని తిందాం మేము మంచికి. అట్లా ఎందుకట్లా తినపోయినా పన్నీర్ పన్నీర్ బిర్యానీ తిన్నందుకే అంత ఇటు అయింది. బిర్యానీ డైరెక్ట్ ఆ రోజు తినలేదా? ఒక ముక్క తినమాట డైరెక్ట్ బిర్యానీ పడుతున్నాయిరా తీరా సైవే నూనె కదా తినేటోడు తినూర్రి తినేటోడు ఎండూర్రి అంతే డైరెక్ట్ యాక్షన్ తప్పది లేకపోతే తిందునా లేదా? మంచిగా సెట్ లైఫ్ మంచిగా ఎంజాయ్ పండగ. సెట్ నీకు ఉప్పు వేసుకోకుండా సరే నీకు బోటా నువ్వేంటున్నావు కొంచెం బోటే. కుకింగ్ వీడియోలు చేసి చాలా రోజులే. ఏదైనా మంచి పెద్దది ప్లాన్ చేద్దాం కుకింగ్ వీడియో. ఒక మేకనే తెచ్చి చేసేద్దాం మొత్తం. సూపర్ ఉన్నది. ఇంకా కరంతో నిండి ఇంకా మంచిగా ఉన్నది. ఇంకొంచెమే ఉన్నా ఓ గంగారం అది కొంచెమే. ఇప్పుడు వచ్చేసి గాయస్ థర్డ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శుద్ధ పూస అని ఉన్నది. ఈసారి సాంగ్తో పాటు డ్యాన్స్ కూడా కావాలని అయితే కామెంట్ చేసిండు. కంపారిటివ్లీ మన క్యాంపింగ్స్లో ఓల్డ్ ఎప్పుడైతే వ్యూస్ ఎక్కువ వస్తాయో అప్పుడు వచ్చేసి అన్ని రకరకాల యాక్టివిటీస్ ట్రై చేసినాము. ఇప్పుడు వ్యూస్ కొద్దిగా తగ్గినాయి క్యాంపింగ్ వీడియోస్కి. సో అందు గురించి మా వాళ్ళు కొద్దిగా డిమోటివేషన్లు అవుతున్నారు అన్నమాట. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చి మీ రెస్పాన్స్ బాగా వచ్చింది కొన్ని క్యాంపింగ్స్ మీద మేము రకరకాల యాక్టివిటీస్ అయితే ట్రై చేస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుమా సంజయ్ అని ఉన్నది. అన్న డూ 24 hours క్యాంపింగ్ ఇన్
మార్కెట్ ప్లేస్ అట ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇషా అఫీషియల్ ఉన్నది సనాక బంగ్లా. అబ్బో వద్దు సనాక బంగ్లా అనకూర్రి, చూద్దాం ప్లాన్ చేద్దాం తర్వాత ఎప్పుడన్నా పోతే పోదాం లేకుంటే అది కూడా. సంతోష్ అని ఉన్నది హాయ్ నన్ను కామెంట్ చేసిండు, హాయ్ బ్రో హాయ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనీ షార్ట్స్ అని ఉన్నాయి. సాయి మనోడు ఏమన్నా చేస్తుండా, వీడియోస్ ఎందుకు ఆగుతున్నాయి అని కామెంట్ చేసిండు. అంటే అర్థం కాలే నాకు. సాయి మనోడు ఏమన్నా చేస్తుండా, వీడియోస్ ఎందుకు ఆగుతున్నాయి, లవ్ యూ సాయి అట. గీడు కావచ్చు లంగా, వీడు లంగా వీడు, వీని గురించి మీకు చెప్తా నా వీడియోలో నేను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మణిదీప్ అని ఉన్నది. అంబులెన్స్లో ఓవర్ నైట్ క్యాంపింగ్ ఏమని కామెంట్ చేసిండు, దాని గురించి మాట్లాడుతున్నాము. కాకపోతే అంబులెన్స్లో అంటే ఎట్లా అంటే మాది కొద్దిగా తక్కువనే ఉన్నాయి, అన్నీ కూడా ఎమర్జెన్సీ పడ్డప్పుడు పోతూనే ఉంటాయి అన్నట్టు. మనం కూడా వీటిని ఆపలేం. మన అవసరం గురించి మన వీడియో గురించి ఒక అంబులెన్స్ మనం హోల్డ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో అందు గురించి ఆపుతున్నాము. చూద్దాం ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. ఒకవేళ మనం ప్లాన్ చేసినా కానీ ఇన్ కేస్ దానికి ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే మాత్రం దాన్ని మధ్యలోనే ఆపేస్తూ ఉంటుంది క్యాంపింగ్ని. ఎందుకంటే మనం ఒక ప్రాణం అజ్జేయలేము మన వీడియో గురించి. సో ప్లాన్ చేద్దాం ఎప్పుడన్నా అంబులెన్స్లో. నాకు తెలిసిన మత్తు ఉన్నారు ఏం తయారెత్తారా అట్లా పసు ఉండదురా, నిజంగా దాంట్లో ఉండాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కొండ భూతాల శ్రీనివాస్ అని ఉన్నది. అన్న మీరు వెళ్ళిన హాంటెడ్ ఫ్యాక్టరీలో హైడ్ అండ్ సీక్ చేయండి. చేద్దాం. అబ్బో నాకు భయం అవుతుంది. ఇద్దరిద్దరు ఉండాలి, ఒక్కరొక్కరు ఇద్దరిద్దరు పోతే ఏం కాదు. చూద్దాం ప్లాన్ చేద్దాం అది కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లర్నింగ్ లెజెండ్ అని ఉన్నది. పేలాలు మురుమురాలు తినే ఛాలెంజ్ చేయండి, అలా పసు ఉండదు బ్రో. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. కడుపు నిండా తిన్నాం, కడుపు నిండా నీళ్ళు తాగినాం. ఆక్టోపస్ మీద ఏది ఆక్టోపస్ కింద వండుకోకసారి అట్నే అనిపిస్తుంది కదా చూస్తే. సో ఇప్పుడైతే ఇక వండుకుంటున్నాం. కూర ఏడమంటావురా నేను అదే ఇరుకుతా జర్రా బాబాయ్ మధ్యలో ఇరికియా. వీని రగ్గు గుంజుకో జరిసేపు జరిసేపు నా రగ్గు గుంజుకో. ఇక పెట్టుకున్నావు ఏ రగ్గిరా నాది భలే అనిపిస్తుంది అది అంతా చూస్తుంటే. బాబాయ్ అరే లైట్లు బంద్ చేయరా, పురుగులు ఇటా కట్టినాయి అప్పటి అదే అనుకుంటున్నా. బంద్ చేయి, ఒక్కటి బంద్ చేయి. ఏదన్నా లైట్ ఉండని తెల్ల లైట్ బంద్ చేయి, డిస్కో లైట్లు ఉండండి. తెల్ల లైటా అన్ని బంద్ చేసిండు వాళ్ళు లివికి. దాన్ని ఏమనలే. ఇది మధ్యలో ట్రిప్ అవుతుంది ఎందుకంటే బురద కాబట్టి. బరినప్పుడు బంద్ అయితే బంద్ అవుతుంది చెప్పలేము. ఇప్పుడే గైస్ మిల్క్ అయితే వచ్చింది. మన వాళ్ళు మంచిగా అన్నారు. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఇలా ఎట్లుంది అంటే మొత్తం మంచు పడుతుంది దీని మీద, మంచు పడి పడి అంతా ఇట్లా లేయర్ లేయర్ లెక్క ఫామ్ అవుతుంది. మీకు కనిపిస్తుంది కావచ్చు. మా మీద ఒక్క సుక్క కూడా మంచు డ్రాప్ పడలేదు. కాకపోతే దీని మీద మొత్తం ఫామ్ అయ్యే వరకు దేనికో ఫుల్ చలి పెడుతుంది. ఇవన్నీ బక్కరగ్గులు కదా మేము కప్పుకునేటివి, ఇవి ఆపితే చలి అస్సలే. సో ఇప్పుడైతే మళ్ళీ వండుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ అయితే కలుద్దాం. తెల్లని దాకా గాయస్ మంచిగా చల్లగా ఉండే, ఫ్యాన్ కూడా నడిచింది కొద్దిసేపు, మంచిగా నిద్ర పట్టింది నిమ్మగా. ఒకసారి గండి కూడా ఇంకా కూడా మాట్లాడే లేవా అవి నిద్ర ఊసులు అర దగ్గర దగ్గర ఏంద్రా అంతా ఊసులు గడ్డానికి ఉంటా ఐర జింగిడిగా ఊసులు మీసాలకుంటాయా ఇట్లా కళ్ళకే వస్తాయి రా జింగిడిగా, అవిటిని ఊసులు అంటారు, సొల్లు అంటారు. బల్ల పుల్లలు తెచ్చిండు పని ఆడు. పొద్దుగాల నేను లేచి పళ్ళని దోముతున్నాము. ఎంత పొద్దుగాల లేచినాము అంటే 9:30 అవుతుంది. ఇంకొక అర్ధగంట అయితే మన క్యాంపింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. బాగా లేట్ అయింది ఈసారి. మంచిగా నిద్ర పట్టుండే నిమ్మగా పన్నం. ఎవరు డిస్టర్బ్ చేసేటో లేరు ఈడ. ఇంకా మబ్బు అట్లే ఉన్నది. చిల్లేవంటి రాత్రి మరి నిజం రాలే. మీరు కూడా బాగా అయింది. ఆహా ఈ పందిగాడు వచ్చి పండంగానే నేను బయట వంట కరెక్ట్ లొంతుంది, లొంద లెక్కలు ఉంది. లెవెల్ ఉన్న ప్లేస్లు అన్ని ఇడిసబెట్టి గుంజుకొచ్చుకుంటా పొక్కల పెట్టినాం. డౌన్ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకోవాలి.
తప్పదు ఇక అంత పెద్ద ఏంది నింపినవే ఓ క్విట్ అవుతాడు వాడు క్విట్ అవుతాడు ఇక షాట్ కొట్టాలా ఆగిండు కొండోడే ఇస్సీ నీకు తోమ బుద్ధి అవుతలేదని చెప్పు డైరెక్ట్ తినే బ్యాచ్ వీడు నేను రాత్రి చెప్పినా కదా మొత్తం మంచు పడ్డది పొట్టు పొట్టు అని చెప్పేసి ఇగో నీళ్ళు జమేనే వాళ్ళ కొడితే ఎట్టు పడుతుందో అట్లా పడుతుంది ఏర్పడుతుంది కావచ్చు కెమెరాలా ఏర్పడుతుంది చూడు అయ్యా షేమ్ మీద మొత్తం వాటర్ ఏర్పడుతున్నాయా నీళ్ళ సుక్కలు ఏర్పడే ఇట్లా అంటే వస్తుంది ఘోరంగా మంచివాడు అసలు ఏం విజిబులే లేకుండే ఇప్పుడు తెల్లారినా కొద్దిగా హీట్ పెరిగినా కొద్ది మళ్ళీ విజిబుల్ అయింది మొత్తం గిట్టుండే ఒక రాత్రి మేరకు వచ్చినప్పుడు క్యాంపింగ్ ని క్లోజ్ చేయబోయే ముందు మేమైతే ఒక స్పెషల్ డిష్ అయితే తయారు చేస్తున్నాం ఆల్రెడీ ఎస్టర్డే చూసిరు కదా ఏంది అంటే మేము రొట్టెలలో కారప్ప నూనె పెట్టుకొని తిన్నాం కదా సేమ్ అదే అన్నంలో కూడా ఇప్పుడు కూడా మాదే ఇక కారప్ప నూనె అల్లం వెల్లిగడ్డ వేసుకొని అదే బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తింటాము కూరనా కూర లేదా అరా పన్నీరు మరి ఉంటే అదే తింటే అయిపోగా నాకు కూడా వద్దు అదే బాబాయ్ గారు చేయగలుగుకోలేదు కష్టపిస్తా కలుపుతా నాకే పన్నీర్ పన్నీర్లన్నీ వేరే వేరే ఉన్నాయి అన్ని వేరే వేరే అంటే ఎరికేనా ఏమున్నాయా విజయ్ నువ్వు తింటావా కారం వెతుకు అద్భుతం పచ్చ ఉంటుంది ఉట్టి అన్నం తింటా కానీ కూర నాకు కారం గిడి దిక్కు వేసుకోరా మంచిగా ఉంది మా ఇంట్లో తిన మళ్ళీ నెల తింటావు పన్నీర్ తినరా అది ఉల్లిగడ్డ ఉన్నాయా సమస్య చేయడానికి మత్తు కూడా తినేటి అలా బింగో చిప్స్ ఉండే లిటిల్ ఆర్ట్స్ నైట్ కథ మోగయా ప్యాడు పాప్కార్న్ ఉన్నాయి రొట్టెలు ఖరాబ్ అయినట్టే పాప్కార్న్ మంచి జాల పెట్టరు ఆగా ప్యాడ్ ఎందుకు ఉల్లిగడలు పోయినకి రొట్టెలు ఖరాబ్ అయినాయా చేతి కోసుకుంటా అయితా చేతు పోయా చెత్త అలవేలిగడ ఏమైందిరా తిన్ ఇప్పుడు వచ్చినట్టున్నది ఏదో వానికి బాగుని కేసింది వాడు చూడు అగో పానీపూరి పాడి మీకు ఎప్పుడు పోయినావు అరే అయితే ఆగు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అవి చూడు అయితేనే లేవా పేలాలు కలిపండి బాబాయ్ తింటున్నాం ఇప్పుడు ఇదే పేలాలు అట్లా ఉన్నాయి కదా సేమ్ కొంచెం అబ్బా బాబాయ్గా మస్తుందా కారం మండదు సర్ది మొత్తం బిక్తుంది ఘోరం కారం ఉన్నాయి కానీ తక్కువ డబ్బా మొత్తం ఖాళీ చేసిండు వాడు అయిపోయింది ఇలా లేదు ఇంతగానే మారా కారం కారం ఉందంటే వద్దు అట్లా అంటారు కానీ కారం ఏం లేదు లేదు కొద్దిగా కళ్ళని నీళ్ళు తిరిగినట్టున్నాయి కదా బో డేంజర్ ఉంది ఇది తినకపోతే మంచిగా ఉండే ఎడినా సరే కానీ తినకపోతే మంచిగా ఉండే చదిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేస్తారట తినరా మొత్తం నేను ఒకటేసారి అయిపోయింది నా బతుక అయిపోయింది కదా నాకు కథ మన నీళ్ళు అయిపోయినాయి నీళ్ళు అయిపోయినాయి నిజం ఇల్లు లేవు నూనె డబ్బి తాగుతాడు తాగుతారు
క్యాంపింగ్ టైం అయితే గాయస్ అఫీషియల్గా క్లోజ్ అయితే అయిపోయింది. లాస్ట్ టైం కామెంట్స్ రీడ్ చేసి క్లోజ్ చేద్దామని అయితే అయినాము. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రీనివాస్ 99 అన్నది, కూరగాడు సేమ్ బాబుమోహన్ లాగా ఉంటాడట. బాబుమోహన్ ఇన్ని రోజులు వాడు, ఇప్పుడు త్వరలో మన కొత్త కెమెరామెన్ వస్తాడు. కెమెరామెన్ వచ్చినాక వాడు వచ్చేసి బాబుమోహన్ అయిపోతాడు ఇక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొహమ్మద్ రఫుద్దీన్ ఉన్నది, నైస్ ఛాలెంజ్, సూపర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రోహిత్ ఖన్నా ఉన్నది, బిగ్గెస్ట్ డిగ్గింగ్ హోల్ ఛాలెంజ్ చేయండి, అందులో క్యాంపింగ్ ఏమైనా కామెంట్ చేసిండు. చేద్దాం. పోయినసారి డిఫరెంట్గా ఇండివిజువల్ చేసినాం కదా, ఈసారి ఏం చేద్దామంటే అందరం కలిసి తీద్దాం చెంచాలతోనే. అలా క్యాంపింగ్ చేయాలి, అప్పుడు చేయలేదా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కోతిగాలు ఉన్నది, తాజ్ కామెడీ సూపర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విజయలక్ష్మి ఉన్నది, వెన్ ఎవర్ సండే కమ్ ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ వీడియోస్ అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సూర్యతేజ ఉన్నది, గోస్ట్ హంటింగ్ కోసం వెయిటింగ్ అట. గోస్ట్ హంటింగ్ వీడియో కూడా వస్తుంది. నాని ఎడిటర్ ఓట్ ఫర్ ఫిషింగ్ వీడియో గురించి వెళ్ళినాము, కాకపోతే సక్సెస్ కాలేదు. ఆ వీడియో మీకు ఫ్యామిలీ ఛానల్ ఎక్కడైనా చూడండి కనిపిస్తుంది. బ్లాగ్లో పెడదాం, ఫ్యామిలీ ఛానల్ పెడదాం, బ్లాగ్లో వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దస్తగిరి ఉన్నది, అనంతపూర్ నుంచి చూస్తున్నాం, వంటలు కుకింగ్ వీడియోస్ చేయండి అన్నాను కామెంట్ చేసిండు. ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రిచ్ ఔరా ఉన్నది, సాయి బ్రో డే బై డే కంటెంట్ సూపర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మన క్యాంపింగ్ అఫీషియల్గా 24 hours మేమైతే ఈ డోమ్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ డోమ్లో సర్వైవ్ అయితే అయినాము. ఈరోజు కూడా వర్షం పొట్టు కొట్టట్టున్నది. మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నదా, 26 నుంచి 29 దాకా ఇంకా బాగున్నాయట వర్షాలు. వర్షంలో మనం ఏమేమి వీడియోలు షూట్ చేద్దామో కామెంట్ అయితే వేయరు. సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పేస్ సఫిషియెంట్ ఉండే కాబట్టి లోపల ఏం ప్రాబ్లం అయితే కాలేదు, ఎంజాయ్ చేసినాము. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.